వైసీపీ నుంచి దేవినేని అవినాష్, టీడీపీ నుంచి గద్దె రామన్. అవినాష్ గారు గెలుస్తాడయ్యా. దేవినేని అవినాష్ గారు గెలుస్తారు పక్కాగా. అది అవినాష్ బాబు గారు అన్న. అవినాష్ గ్యారెంటీకి వస్తాడు. 100% అవినాష్ వస్తాడు. దేవినేని అవినాష్ గెలుస్తాడండి. అంటే ఇద్దరికి పోటాపోటీగా ఉంది, ఎవరు వస్తారనేది క్లారిటీ చెప్పలేము. ఇద్దరు టపా ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు మంచి క్యాండిడేట్లే. అవినాష్ వస్తాడు. ఎవరు గెలుతుంటే మనం ఏం చెప్పగలం బాబు, అంతా దేవుని చిత్తం అది. అవినాష్ గెలుస్తాడు. దేవినేని అవినాష్ బాబు గారు గెలుస్తారు. దాదాపు 30 నుంచి 40 వేలతో అవినాష్ అనే వ్యక్తి గెలుస్తున్నారు. 175కి 175 స్థానాల్లో మొదట గెలిచే స్థానమే దేవినేని అవినాష్ గారి తూర్పు నియోజకవర్గం. డెఫినెట్లీ అవినాష్ అన్నగారే గెలుస్తారండి. అవినాష్ బాబు గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. తూర్పులో దేవినేని అవినాష్ గారు గెలిస్తే బాగుంటుంది. అవినాష్ బాబు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. అవినాష్ అన్నాను. గద్దె ఆయన వస్తాడు. అది టఫ్గా ఉంది, ఎలా ఉంటుందో తెలియదు. ఏది మంచి చేస్తే అది గెలిచిద్ది అన్న. 5 ఏళ్ళు వాళ్ళు చేశారు, 5 ఏళ్ళు వీళ్ళు చేశారు. రెండిట్లో ఏది బెస్ట్ అయితే అది గెలిచిద్ది. ఎవరు మంచి వ్యక్తులు అయితే వాళ్ళు గెలుస్తారండి. ప్రజలకి ఎవరు మేలు చేస్తే వాళ్ళు గెలుస్తారు. గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారు. గద్దె రామ్మోహన్ రావు గారు ఎప్పుడు కూడా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతూ ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనిషి. మరి గద్దె రామ్మోహన్ రావు కొద్దిగా ఇది ఉంటుందని ఉంది. గద్దె రామ్మోహన్ రావు గారు 1-4 సార్లు ఎంపీగా గెలిచాడు. ఆయనకు పవర్ఫుల్.